కాబట్టి తీసేద్దామని. బట్ చంద్రబాబు గారికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మొన్న గంభీర ప్రకటనలు చేసి ఉండొచ్చు కానీ మొన్న చాలా మంది వరకు వాలంటీర్లతోనే పనిచేయించారు. సచివాలయ సిబ్బంది ఒక్కళ్ళ వల్ల కాలది కాదు కూడా, వాలంటీర్లంది వాడారు, అవుట్ సోర్సింగ్ ఇతర సెక్షన్స్ అన్ని వాడారు. పైకి ఆ మాట చెప్పినా కూడా అన్ని వర్గాల్ని వాడారు. ఇప్పుడు అట్లాగే రేపటి నుంచి ప్రతి నెల అట్లా చేయాలంటే ఆ వారం రోజులు పని అంతా వదిలేయాల్సిందిగా 2 రోజులు 3 రోజులు ఎన్నాళ్ళు చేస్తారు. రెండోది వాలంటీర్ పని ఉట్టి పెన్షన్ ఇవ్వడం కాదే, బోల్డ్ అని ఉన్నాయి. అవి గ్రౌండ్ లెవెల్లో ఆ సేవలు అందవే. సర్టిఫికెట్ వేరే వేరే బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం, అవన్నీ ఏం చేయాలి? ఇంటి పనులు కట్టించడం దగ్గర నుంచి కరెంట్ బిల్లులు కట్టించడం దగ్గర నుంచి అన్ని వాళ్లే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పనులన్నీ ఆయా డిపార్ట్మెంట్ లో చేస్తారా? వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వచ్చి చేయగలుగుతారా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి హౌస్ ట్యాక్స్ కట్టండి అని అడిగి చేయిస్తారా? లేకపోతే కరెంట్ బిల్లు వచ్చి చేయించుతారా? లేదు ఈ ఇతర సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్, ఏయో రకరకాల సర్టిఫికెట్లు ఉన్నాయి, అవి ఇప్పిస్తారా? ఇంటికి తెచ్చిస్తారా? ఇయ్యరు కదా. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని చేయమంటే కనుక వాళ్ళు రేపు పొద్దున్న 4 రోజులు పోయాక ఇవాళ ఏదో జగన్ మీద కోపంతో వాళ్ళందరూ ఇటు ఉండొచ్చు కానీ రేపు పొద్దున ఈ పనులన్నీ వాళ్ళ మీద భారం పెట్టమనండి, వాళ్ళు దానికి వ్యతిరేక ఉద్యమాలు బిగిన్ చేస్తారు 4 రోజులు పోతే. ఇప్పుడు మొన్నంటే తెల్లారుజాము నుంచి బిగిన్ చేసి రాత్రి దాకా చేయమన్నారు, చేశారు. ప్రతి నెల చేయమని చెప్పండి, మాకేంటి ఈ వారం అంట.